ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలా పర్యాయాలు దేవుని యొక్క సన్నిధిని మనము మనతో ఉన్నట్టుగా గమనించలేము. కొన్నిసార్లు దాన్ని అనుమానించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు నన్ను గమనిస్తున్నాడా? నా పరిస్థితిని చూస్తున్నాడా? నా యొక్క పరిస్థితిలో ఆయన ఎందుకు చొరవ తీసుకోవటం లేదు? ఎందుకు ఇంటర్వ్యూన్ కావటం లేదు? దేవుడు ఉంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితులు కలుగుతాయి అనేటువంటి ప్రశ్నలు చాలా పర్యాలు మనకు మనం వేసుకునే వాళ్ళంగా ఉన్నాం. కీర్తనకారుడు 139వ కీర్తనలో దావీదు అంటాడు, దేవునికి మరుగైనది ఏది కూడా లేదు అన్నటువంటి వాస్తవాన్ని ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. మనకు తలంపు పుట్టక మునుపే దేవునికి అది తెలుసు అన్నటువంటి విషయాన్ని ఆయన మాట్లాడతాడు. మన నడక, మన చర్యలు దేవుడికి బాగుగా తెలుసు అన్న మాట ఆయన వాడతాడు. మాట కూడా అనగా మన యొక్క థాట్ ప్రాసెస్ అంతటిని కూడా దేవుడు ముందుగానే పసిగట్టేవాడుగా ఉన్నాడు. అది ఆయనకు తెలిసిపోతుంది అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం వివరిస్తుంది. అంతేకాదు, దేవుడు ముందు వెనక మనల్ని ఆవరించి ఉన్నాడు, ఆయన చెయ్యి మన మీద ఉంచి ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము ఆయన యొక్క ఆత్మ యుద్ధ నుండి మనం ఎక్కడికి పోలేము, ఆయన సన్నిధి నుండి మనము పారిపోలేము అన్నటువంటి వాస్తవాన్ని 139వ కీర్తన 7వ వచనములో ఆయన మాట్లాడతాడు. ఆకాశమునికి ఎక్కిపోయినా ఆయన అక్కడ ఉన్నాడు. ఒకవేళ పాతాళములో మనం పడుకున్నామనుకోండి, అక్కడ కూడా ఆయన ఉన్నాడు. ఒకవేళ మనం చీకటిలో ఉన్నామని అనుకోండి, దేవుడికి చీకటిగా ఉండదు, అది వెలుగ్గానే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బిడ్డలు ఎంత బలముగా అనుభవించగలరో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రేమైన స్నేహితులారా, యేసు ప్రభువారు అన్నారు, లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అంట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు ప్రభు. విశ్వాసులు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారు, పాప క్షమాపణ పొందినటువంటి వారికి ఈ గొప్ప అష్యూరెన్స్ని దేవుడిస్తున్నాడన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. యు ఆర్ ఎన్సర్కిల్డ్ బై గాడ్ అండ్ బై గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క హస్తము చేత, దేవుని సన్నిధి చేత మీరు ఎల్లప్పుడూ చుట్టబడి ఉన్నారు అనేటువంటిది. కాబట్టి మనకు భద్రత ఉంది, క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తు చేసుకుందాం.